ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు చేసుకుంటున్నామండి. 3వ అధ్యాయంలో ఉన్నాము. అందులో కొన్ని ప్రాక్టీస్ బిట్లు క్రితం వీడియోలో చేసుకుని ఉన్నాము. దీనికి కంటిన్యూషన్గా ఈరోజు కొన్ని చేసుకుంటున్నామండి. 3వ అధ్యాయం మీద చాలా ఇంపార్టెంట్ అండి ఈ చాప్టరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. అభ్యాసం కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. క్రియాపరంగా అభ్యసించడం అనే సూత్రాలపై ఆధారపడిన బోధనా పద్ధతి ఏంటండి? అన్వేషణ పద్ధతి. విద్యార్థి పరికల్పనలను తయారు చేసుకునే పద్ధతి అన్వేషణ పద్ధతి. గణిత శాస్త్రంలో అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఆర్మ్స్ట్రాంగ్. ఈ బిట్స్ అన్నీ కూడా మన తెలుగు అకాడమీ బుక్లో అంతకుముందు బీఎడ్ వాళ్ళ మెథడాలజీలో చదువుకున్నామండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి. అన్వేషణ పద్ధతి దోషము కానిది, అన్వేషణ వైఖరిని పెంచుతుంది. దోషం కాదు కదండి ఇది, అందుకని మిగతావన్నీ కాల వ్యయం ఎక్కువగా ఉంటుంది, దోషమే అవుతుంది. వ్యక్తిగత శ్రద్ధ అవసరము, మందకొడి అయిన విధానము, ఇవన్నీ కూడా దోషమవుతున్నాయండి. అన్వేషణ పద్ధతిని ఉపయోగించే సందర్భంలో ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో లేనిది ఏంటి? విద్యార్థులు చేసే పనిని ఉపాధ్యాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయపడకూడదండి. ఉపాధ్యాయుడు మాత్రంగా ఉండాలి. విజయ జీవితం అన్న శాస్త్రవేత్త ఎవరు? జూయి. డైరెక్ట్ బిట్ అండి ఇది. ప్రాజెక్టు నిర్వచనాలు నాకు ఇచ్చిన శాస్త్రవేత్తను జతపరచండి. ఇదిగోండి ఇలాంటి బిట్ గ్యారంటీగా వస్తుందండి. 1-2 బిట్లు రావచ్చు. సహజ వాతావరణంలో ముందుకు సాగిపోయే హృదయపూర్వకమైన కృషి. కిల్పాట్రిక్. సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య 2 సార్లు వచ్చినప్పుడు స్టీవెన్సన్. పాఠశాలలో దిగుమతి చేయబడిన జీవితం లార్ట్. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. నిర్వచనాలు, శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు. ప్రాజెక్టు పద్ధతి అమలులో గల సోపానాల సంఖ్య 6. ప్రాజెక్టు పద్ధతి అమలులో గల సోపానాల సంఖ్య 6. సోపానాల్లో పైనుంచి 4వ సోపానం ఏంటి అంటే ప్రాజెక్టును అమలుపరచడం. ఏంటి ఆ సోపానాలు ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు పద్ధతిలో గుర్తించుకుంటే పరిస్థితిని కల్పించడం, ఎంపిక చేయటం, వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనం, లేదా రికార్డింగ్. మొత్తం ఎన్ని ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 దశలు ఉన్నాయి. 6 సోపానాలు ఉన్నాయండి. సో కింద నుంచి పైనుంచి 4వ సోపానం 1, 2, 3 4వ సోపానం ఏంటి? ప్రాజెక్టును అమలుపరచడం అని. సో ఈ విధంగా మనం ప్రతి బిట్టు కూడా చూసుకుంటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా వెళ్ళాలి. చేయటం ద్వారా నేర్చుకునేట అనే సూత్రం విడి ఉన్న బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. చేయటం ద్వారా నేర్చుకుంటామండి అనే సూత్రం విడి ఉన్న బోధనా పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో తొలి సోపానం పరిస్థితిని కల్పించడం. ఇందాక చూసుకున్నాం అది. ప్రాజెక్టు పద్ధతి యోగ్యత కానిది ఏంటి? సమయాన్ని, శక్తిని పొదుపు చేస్తుంది. యోగ్యత కానిది ఇది. ఎందుకు పొదుపు చేస్తే ఎక్కువ పడుతుంది, పొదుపు చేయదు కదండి. అందుకని కానిది అనేసరికి ఇది వస్తుంది. మిగతావన్నీ అవుతాయి. బట్టి పట్టుకు అవకాశం ఉండదు. ప్రజాస్వామిక లక్షణాలు అలవాటుపడతాయి. ఆత్మవిశ్వాసం, స్వయం క్రమశిక్షణలు అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. కిల్పాట్రిక్ ప్రకారం ప్రాజెక్టులో రకాల సంఖ్య 4. అవి ఉత్పత్తిదారుల ప్రాజెక్టు, వినియోగదారుల ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్టు. 4 రకాలు ఉన్నాయండి కిల్పాట్రిక్ ప్రకారం. వృక్షాధార పద్ధతిని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరు? డేవిడ్ హార్స్బర్గ్. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ ప్రకారం అభ్యాసకులు వారి వాతావరణంలో చురుకైన పరిశోధకులుగా ఉండే పద్ధతి వృక్షాధార పద్ధతి. ఇవి డైరెక్ట్ బిట్లు చాలా ఇంపార్టెంట్ అండి. వృక్షాల రకాలకు చెందనిది భావనాత్మకం. వృక్షాధార పద్ధతి ప్రయోజనం కానిది, సమస్య సాధనలో ఇబ్బందిని కలిగించేది అనేది ప్రయోజనం కాదు కదా. అన్ని మిగతావన్నీ పాజిటివ్గా ఉన్నాయి కదండి. అందుకని నెక్స్ట్ చేయటం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం కృత్యాధార పద్ధతి. కృత్యం అంటే నేర్చుకోవడం అండి. చేయటం ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ చేయటం ద్వారా నేర్చుకోవటం సూత్రం విడి ఉన్నప్పుడు ప్రాజెక్టు పద్ధతి. ఇక్కడ కూడా వృక్షాధార పద్ధతి లేదు కాబట్టి ప్రాజెక్టు పద్ధతి, వృక్షాధార పద్ధతి 2 కూడా చేయటం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం విడి ఉన్న పద్ధతులు. ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియే సమస్య పరిష్కారం అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? గాగ్నే గారు. అభ్యసన యొక్క అత్యున్నత రూపమే సమస్య పరిష్కారం నిర్వచించిన శాస్త్రవేత్త గాగ్నే గారు. సమస్య పరిష్కార ప్రక్రియలోని దశలు మొత్తం 7 అండి. ఇది రికగ్నైజింగ్ ద ప్రాబ్లం ఫస్ట్ది.
తర్వాత డి అంటే డిఫైనింగ్ ద ప్రాబ్లం, కలెక్టింగ్ ద రిలవెంట్ డేటా, ఆర్గనైజింగ్ ద డేటా. మరి ఎఫ్ అంటే ఫార్ములేటింగ్ ద టెంటేటివ్ ఎడ్యుకేషన్, ఏ మీన్స్ అరైవింగ్ ద కరెక్ట్ సొల్యూషన్, వి మీన్స్ వెరిఫికేషన్ ద రిజల్ట్స్. ఈ విధంగా మనకి 7 దశలు ఉంటాయండి. ఆర్డిసిఓ ఎఫ్ఏవి అలా వరుసగా లెటర్స్ గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ సమస్య పరిష్కార ప్రక్రియలో క్రింది నుంచి 4వ దశ 1 2 3 4 ఆర్గనైజ్, దత్తాంశాన్ని వ్యవస్థీకృతం చేయటం. నెక్స్ట్ సమస్య పరిష్కారం యోగ్యతలకు చెందనిది, సంకేతాల విషయంలో ప్రోత్సహిస్తుంది అనేది యోగ్యతకు చెందింది అన్నమాట. ఇది దోషం అవుతుంది. సమస్య పరిష్కారానికి 4 ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జి పోలియా 4 ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారండి. సో ఇదండి, ఇంతవరకు అయిపోతుంది ఈ వీడియోకి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.